ఇక్కడికి వచ్చిన పిల్లలందరూ నేను అడుగుతున్నా, ఎప్పుడైనా గత ముఖ్యమంత్రిని మీరు చూసిండ్రా? ఎప్పుడైనా కలిసిండ్రా? మీ మంత్రి అన్న మీ దగ్గరకు వచ్చిండా? ఎన్నడన్నా మిమ్మల్ని హైదరాబాద్ తెచ్చిండ్రా? ఎల్బీ స్టేడియంకి వచ్చిండ్రా? మీ మంత్రులను కలిసిండ్రా? మీ అధికారులను కలిసిండ్రా? ఎన్నడన్నా మీరు ఏం తింటున్నారు, ఎట్లున్నారని అడిగినరా? ఆనాటి ముఖ్యమంత్రి గారు మనోడు పెంచుకున్న కుక్క పిల్ల చచ్చిపోతే డాక్టర్లను జైల్లో వేసిండ్రు. కానీ మీ గురుకులాలలో పిల్లలు చచ్చిపోతే మాసాయిపల్లిలో బడికి వేస్తున్న బస్సు రైలు గుద్దుకొని 30 మంది చచ్చిపోతే కనీసం కన్నీళ్లు కూడా గార్చలేదు ఆనాటి ముఖ్యమంత్రి. ఆ రోజు నుంచి ఈనాడు స్వయంగా మీరెన్నుకున్న ప్రజాప్రభుత్వంలో మీ రేవంత్ అన్నను డైరెక్ట్గా చెయ్యి కలిపి మీ అన్నగా మీరు కలిసి రాలేదా? మీ మధ్యలోకి ఇట్లా నడుచుకుంటూ వచ్చి మీ రేవంత్ అన్న మీతో చెయ్యి కలిపిండా లేదా? ఎందుకు అవకాశం వచ్చిందంటే మీ తల్లిదండ్రులను మీరు ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఒత్తిడి తెచ్చి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండ్రు. కాబట్టి మేమందరం మీ దగ్గరకు వచ్చినాం. మీరు హైదరాబాదు నగరానికి వచ్చిండ్రు. మీరు ఎల్బీ స్టేడియంలో ఎప్పుడు కూడా ఊహించని విధంగా ఈరోజు మీరందరు ఇక్కడికి వచ్చిండ్రు. మీ టీచర్లు మిమ్మల్ని తీసుకొచ్చిండ్రు. ఇవాళ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా ఈరోజు బాలల దినోత్సవం మీ అందరి మధ్యలో కూర్చొని మనమందరం ఈరోజు నిర్వహించుకుంటున్నాం. దీనికి కారణం తెలంగాణలో వచ్చిన మార్పు, ప్రభుత్వంలో వచ్చిన మార్పు. ప్రభుత్వం అంటే ప్రజలకు అందుబాటులో ఉండాలి. ముఖ్యమంత్రి అంటే ప్రజలతో మాట్లాడాలి. ముఖ్యమంత్రి గారు మంత్రులు మీ బాధ మీ కష్టం తెలుసుకోవాలి, మీ అవసరాలను తీర్చాలి. మీ అధికారులు మీరు చదువుకుంటున్న పాఠశాలకు రావాలి. అందుకే ఈరోజు అధికారులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను, ప్రభుత్వ సలహాదారులను అందరినీ కూడా మీ దగ్గరికి తీసుకొచ్చి అందరిని ఒక వేదిక మీద కూర్చోబెట్టి మీతోని 2 గంటల నుంచి దాదాపుగా 3.5 గంటలు మా తెలంగాణ విద్యార్థులు గొప్ప కళాకారులుగా ఈ వేదిక మీద పర్ఫార్మెన్స్ ఇవ్వడం ద్వారా లక్షలాది మంది తెలంగాణ విద్యార్థులకు ఒక స్ఫూర్తిగా నిలబడ్డారు. ఎప్పుడైనా మీ రెసిడెన్షియల్ స్కూల్ పిల్లలు ఎల్బీ స్టేడియంలో పర్ఫార్మెన్స్ చేసిండ్రా? మీ కళల్ని ప్రదర్శించిండ్రా ఎప్పుడన్నా? కానీ మీ రేవంత్ అన్న మీకోసం ఇంత గొప్పగా ఏర్పాటు చేసి మీలో ఉన్న కళాకారులను వెలికి తీసి తెలంగాణకు ఆదర్శంగా తీర్చిదిద్దాలి అని మీకు ఇవాళ అవకాశం ఇచ్చిన మాట వాస్తవం కాదా? అందుకే ఈరోజు మీ అందరిని కలవడం ద్వారా రాని మిగతా 26 లక్షలు, అదేవిధంగా ప్రైవేట్లో 36 లక్షలు, ఈ 2 కలిస్తే దాదాపుగా 60 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకుంటున్నారు. ఈ 60 లక్షల మందే తెలంగాణ సమాజం. ఈ 60 లక్షల విద్యార్థులలోనే డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రులు మీలోనే ఉన్నారు. మీరందరూ ఆకుంఠిత దీక్షతో గొప్పగా చదువుకోండి. ఇవాళ కొన్ని పాఠశాలల్లో, కొన్ని కాలేజీల్లో విపరీతమైన పోకడలు, గంజాయికి బానిసలు. ఈరోజు తెలంగాణ సమాజం వ్యసనాల వైపు వేగంగా పరిగెత్తుతున్నది. ఒకప్పుడు తెలంగాణ సమాజానికి ఏదైనా సమస్య వస్తే తెలంగాణ రైతాంగం కానీ, దళితులు కానీ, గిరిజనులు కానీ ఏదైనా వివక్షకు లోనైనప్పుడు ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల పిల్లలు తెలంగాణ సమాజానికి పట్టిన చీడను పీడను వదిలించడానికి వాళ్ళందరూ ఉద్యమ బాట పట్టిండ్రు. 69లో తెలంగాణ ఉద్యమం కావచ్చు, 72లో నక్సల్బరీ ఉద్యమం కావచ్చు, మళ్ళీ 94లో తెలంగాణ ఉద్యమం కావచ్చు. ఈనాటి తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో సమిధలైన శ్రీకాంతాచారి, ఈశాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, కానిస్టేబుల్ కిష్టయ్యలు, యాదయ్యలు ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల నుంచి వచ్చిన వాళ్ళే.
ఇవాళ అట్లా సమాజం యొక్క సమస్యల్ని సమాజం యొక్క రుగ్మతల్ని తీర్చిదిద్దడానికి వాటి మీద పోరాటం చేసిన యూనివర్సిటీలు ఇవాళ గంజాయికో డ్రగ్స్కో బానిసలయ్యే పరిస్థితి వచ్చింది. మీరు యుక్త వయసులోకి వస్తున్నారు. ఈరోజు సమాజంలో ఏ సమస్య ఉందో మీతో పంచుకోవాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. మీ తల్లిదండ్రులు మా తల్లిదండ్రులు వ్యసనానికి బానిసలై తాగుడు ఒక వ్యసనంగా మారి మధ్యతరగతి చిన్న తరగతి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుంటే తాగుడే ఒక సమస్యగా ఉన్న సందర్భంలో చదువుకుంటున్న విద్యార్థులు ఈరోజు గంజాయికి బానిసలయ్యే పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది. అందుకే మా చెల్లెళ్ళకు మా తమ్ముళ్ళకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. మీరందరూ ఇవాళ బాలల దినోత్సవం సందర్భంగా మీరు ఒట్టేయండి, ప్రమాణం తీసుకోండి. భవిష్యత్తులో మీరు ఎలాంటి వ్యసనాలకు బానిసలము కాము, సమాజానికి ఆదర్శంగా ఉంటాము, ఉన్నత చదువులు చదువుకుంటామని చెప్పి మీరందరూ కూడా పెద్ద ఎత్తున చప్పట్లతో నాకు మాట ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. గట్టిగా ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టండి. మీడియా మిత్రులకు వినిపించాలి. వాళ్ళు ఇంకా వింటున్నట్టు లేరు, అక్కడిక్కడ చూస్తున్నారు. మేము వ్యసనాలకు దూరంగా ఉంటామని మా చెల్లెళ్ళు మా తమ్ముళ్ళు పెద్ద ఎత్తున చప్పట్లతోని ఫామ్ హౌస్లో పండుకున్న చంద్రశేఖరరావుకు వినిపించేటట్టు మొన్న జరిగిన దీపావళి సందర్భంగా సారా బుడ్లతో కొకేన్తో దావతులు చేసుకున్న వాళ్ళు గుండెలు పగిలేలా మీరు చప్పట్లు కొట్టండి. వ్యసన పరులకు మీరు సింహ స్వప్నం కావాలి. ఈ వ్యసన పరులను ఖచ్చితంగా కఠినంగా అణిచివేస్తామని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. మిత్రులారా, ఇక్కడికి వచ్చిన విద్యార్థులారా, ఈ ప్రభుత్వం మనది. ఈ ప్రభుత్వం మనం తెచ్చుకున్నది. ఈ ప్రభుత్వం నాటి మొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి మొదలు పెడితే మన్మోహన్ సింగ్ గారి వరకు పేదల కోసం సోషల్ జస్టిస్ కోసం పాటుపడిన ప్రభుత్వం. ఈరోజు అందుకే సమాజంలో వస్తున్న మార్పును, సమాజం నుంచి వస్తున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని కులగణన సర్వే, ఇంటింటికి సర్వే కోసం ప్రభుత్వ అధికారులు వస్తున్నారు. 85,000 మంది ఈరోజు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. 8,500 మంది వాళ్ళను పర్యవేక్షిస్తున్నారు. ఏ ఇంటికి ఈ కులగణన కోసం వచ్చినా మీరు చదువుకున్న విద్యార్థులుగా అన్ని వివరాలను అందించడం ద్వారా కులగణను విజయవంతం చెయ్యాలి. రేపు మీ రిజర్వేషన్లు 50% దాటి మీకు అందుబాటులోకి రావాలి అంటే కులగణన జరిగి తీరాలి. రేపటి భవిష్యత్తులో నిధులు జనాభా దామాష ప్రకారం నిధుల కేటాయింపు జరగాలి అంటే కులగణన జరగాలి. మీ చదువులకు ఉన్నత విద్యా అవకాశాలు రావాలి అనంటే కులగణన జరగాలి. మీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు మీ తలుపు తట్టాలి అంటే ఈ రాష్ట్రంలో కులగణన జరగాలి. తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం చేయబోతున్న కులగణన ఈ దేశానికి ఆదర్శంగా ఉండబోతుంది. 2025 జనగణనలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి కులగణనను కూడా అందులో చేర్పించి తద్వారా రాజకీయ రిజర్వేషన్లు, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ రిజర్వేషన్లను 50% పైబడి అందుబాటులోకి తేవడానికి కట్టుబడి ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే